హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమరా రమేష్. మేమైతే మీతో ఒక చిన్న వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్లీ తీయాలనుకోకుండా తీసిన వీడియో ఇది. సాటర్డే ఈవినింగ్ అయితే మేము హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్ అంటే ఇన్ ద సెన్స్ మేమైతే లెన్స్ కార్ట్కి వెళ్ళామండి. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఫీవర్ ఉంది బాగా, అండ్ హెడ్ఏక్ కూడా విపరీతంగా వస్తుంది. అండ్ టీవీ చూస్తున్నప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్ చూస్తుంటే నాకు ఏం కనిపించట్లేదండి బాబు. అందుకోసమని ఒకసారి ఐ చెకప్ చేసుకుందామని లెన్స్ కార్ట్కి వెళ్ళాము. దగ్గు అయితే విపరీతంగా వస్తుందండి. దగ్గు, జలుబు, జ్వరము, హెడ్ఏక్ అన్నీ ఉన్నాయి. ఇక మా వారు ఏమన్నారు, ఒకసారి ఐ కూడా చెక్ చేయించుకుందాము, హెడ్ఏక్ ఉంటే కూడా ఇలాగా సైట్ ఉన్న హెడ్ఏక్, సైట్ వల్ల కూడా హెడ్ఏక్ వస్తుంది అలా అనేసి అన్నారు. ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందామంటే సరే అని లెన్స్ కార్ట్ వెళ్ళామండి. అతను కూడా చెక్ చేయించుకుంటున్నారు, నేను కూడా. అయితే అక్కడికి వెళ్ళాక మాకంటే ముందు ఇంకా 3-4 మెంబర్స్ ఉన్నారండి. అందుకోసం మేము కాసేపు అక్కడ కూర్చున్నాము. మా వారు, మా చిన్న పాప అయితే ఇద్దరు వెళ్ళి ఫస్ట్ స్పెడ్స్ ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో చూసుకుంటున్నారండి. ఇది అంటే అది, అది అంటే ఇదని ఇద్దరు అలా చెక్ చేసుకున్నారు. నేను మా పెద్ద పాప అయితే ఒక దగ్గర కూర్చున్నాము. మా పెద్దది ఎక్కువ చాలా సెన్సిటివ్ అండి, మా చిన్న దాంతో పోల్చుకుంటే. ఆ తర్వాత మా వారు వచ్చి, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి, రా నువ్వు కూడా స్పెట్స్ సెలెక్ట్ చేసుకో, నీకు ఏది సెట్ అయితే అది చూయించుకుని రా, తీసుకోవచ్చు కదా, ముందు సెలెక్ట్ చేసుకుందా రా అనేసి పిలిచారు. సరే నేను కూడా వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి వెరైటీ ప్రతి ఒక్కటి వేసుకోవడం తీయడం అదే చేశాను నేను. ఏది సూట్ అవుతుందని. యాక్చువల్లీ నాకు స్పెట్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదండి, వేసుకోను కూడా. ఏదైనా వచ్చినా నేను ఫుడ్లో మేనేజ్ చేసేస్తాను తప్ప స్పెట్స్ వేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. మా వారు ఇది వేసుకొని అది వేసుకోమని ఇలా చెప్తున్నారు. ఫ్రెండ్స్, నాకు స్పెట్స్ సూట్ అయ్యాయో లేదో చెప్పండి ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు అక్కడ. నేను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం, పెట్టడం అలా చేస్తూనే ఉన్నా. నాకేం ఇష్టం లేదు యాక్చువల్లీ, నాకు స్పెట్స్ అంటే ఇష్టం ఉండదండి. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదండి, బాగా విపరీతంగా హెడ్ఏక్ వస్తుంది. మేబీ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అనుకుంటా. నాకు అదైతే మాత్రం కన్ఫామ్గా అర్థమైంది. ఫోన్ ఎక్కువ వాడుతున్నా కదా ఇది యూట్యూబ్ కోసమని. అండ్ తర్వాత వన్ బై వన్ సెలెక్ట్ చేసిన. మా పెద్ద పాప అంటది, మమ్మీ వద్దు, నీకు బాగాలేదు, తీసేయను ఒకటే అరపండి సైడ్ నుంచి. నేనేం తీసుకోవట్లేదు ఆగానేసి నేను దానికి ఎంత చెప్తున్నా, తీసేయని. అదిగా చూడండి, దాని ఫేస్ చూడండి, బాగాలేదనేసి అంటుంది. నేనంటే నార్మల్గా వేసుకుంటున్నానని నేను తర్వాత చెప్పాను దానికి. నేను ఇంకా వీడియో చూస్తున్నాను, మాట్లాడకుండా చూస్తున్నా. తర్వాత మా వారిని పిలిచారండి. మా వారి తర్వాత నెక్స్ట్ నేనే. ఫస్ట్ మనకు ఇక్కడ మన మెయిన్ ఏ ఐలో ప్రాబ్లం ఉందో వాళ్ళు ఫస్ట్ చూస్తున్నారండి. ఏ కంట్లో ప్రాబ్లం ఉందో రెండు కళ్ళు చెక్ చేస్తారండి. తర్వాత ఇంకో రూమ్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక అసలైంది తెలుస్తుంది మనకి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సైట్ ఉన్నది అనేది. ఇక్కడ నార్మల్గా సైట్ ఏ కంట్లో ఉందో వాళ్ళు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. యాక్చువల్లీ ఆ స్క్రీన్ తీసుకుంటారు, ఐని స్కాన్ చేస్తున్నారు ఐని. అండ్ తర్వాత అక్కడికి వెళ్ళాక మనం ఏఐలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ సైట్ ఉందో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారండి, మిర్రర్స్ పెట్టి. నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకొంచెం వీడియో కూడా మా వారు కూడా షూట్ చేస్తారు ఫ్రెండ్స్, అది కూడా పెడతాను. అండ్ కరివేపాకు, అందుకోసం రోజు నేను కరివేపాకు వేస్తూ ఉంటానండి కర్రీలో. ఇంత కరివేపాకు వేస్తా, కరివేపాకు కారపొడని, కరివేపాకు కూరలని అలా చేస్తూనే ఉంటాను నేను. అయినా ఎందుకంటే బాగా ఫోన్ దగ్గరగా చూడడం వల్ల అనుకుంటా సైట్ అయితే వచ్చేసింది. నాకు తెలిసి మా వారికి అయితే ఇప్పుడు ఫస్ట్ అండి, మా వారికంటే ముందు నా బిడ్డలే ఫస్ట్ పోతున్నాయి. ఎందుకు మీరు లోపలికి వెళ్తున్నారు, మీరు వచ్చేయండి అంటే మాట వినట్లేదు. అక్కడ లెటర్స్ ఉంటాయి కదండి, ఐ చెకప్ అంటేనే ఏబిసిడీలు అక్కడ ఉంటాయి, బోర్డు మీద ఉంటాయి. బిగ్ సైజ్ ఉంటాయి, మైనర్ సైజ్ ఉంటాయి, స్మాల్ అంటే స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేయండి బేట అంటే అస్సలు మాట వినట్లేదండి. వీళ్ళు అక్కడే నిల్చొని ఉన్నారు వాళ్ళ డాడీ దగ్గర. రావే అన్న రావట్లేదు. తర్వాత వాళ్ళ డాడీకి స్టార్ట్ చేశారండి, చెకప్ స్టార్ట్ చేశారు. నా చిన్న బిడ్డ అయితే వాళ్ళ డాడీని అస్సలు వదలట్లేదు, పెద్దది కూడా అంతేనండి. మా తర్వాత ఆయనది అయిపోయింది. ఆయన చెక్ చేశారు. ఆయన చెక్ చేస్తే రిపోర్ట్ చెప్తారండి. 0.25 ఉంది అతనికి, నాకు వచ్చేసి 0.5 ఉందండి. నాకంటే ఆయనకే చాలా తక్కువ ఉంది, నాకు ఎక్కువ ఉంది. తర్వాత ఏమన్నారంటే, నువ్వేం తినలేదు కదా ఈరోజు, నీకు బయట తినిపిస్తానని ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గర తీసుకెళ్లారండి. అక్కడ పరోటా బాగుంటుందని చెప్పారు. యాక్చువల్లీ నేను బయట ఫుడ్ ఎక్కువ తిన్నా చెప్పాను కదా, KFC లాంటి, లేకపోతే నేను ఏదో పెద్ద హోటల్కి వెళ్తే తింటా. కానీ ఇక్కడ కర్ణాటకలో నాకు అంత బయట ఫుడ్ అంతా నచ్చదండి. ఇంకా మన హైదరాబాద్ అంటే నాకు ఇష్టం, అక్కడ మన సైడ్ స్పైసెస్ బాగుంటాయి కాబట్టి ఇష్టంగా తింటా.
సర్లే అనేసి ఈ అన్న ఏం చేస్తున్నాడో చిన్న వీడియో షూట్ చేసుకుందామని. అన్న అయితే అప్పుడప్పుడే పరోటా చేశారండి, రెడీమేడ్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే రెడీమేడ్ పరోటా మీద అలా చేసిస్తారు. అలా కాకుండా అన్న అక్కడే పిండితో మంచిగా పరోటా నొక్కేసి అది ఒకటి షూట్ చేయడం మిస్ అయ్యాను నేను. మంచిగా నొక్కేసి పరాటా చేసి పెట్టారు ఫ్రెండ్స్. మేము వెళ్ళిన పని ఒకటి అంటే అయిపోయింది అది. తర్వాత మా వారిది స్పెట్స్ చెప్పడం మర్చిపోయాను కదా. నేనైతే స్పెట్స్ తీసుకోలేదండి బాబు. ఆమె ఏం చెప్పిందంటే నీకు అవసరం లేదు మేడం, 0.5 ఉంది, మీ వారికి కూడా అవసరం లేదు, కానీ మీ వారు ల్యాప్టాప్ యూజ్ చేస్తారు కాబట్టి ఇన్ కేస్ మీకు కావాలంటే తీసుకోండి, హెడేక్ ఉందనేసి అంటున్నారు కదా అనేసి అన్నారు. అయితే నేనేమన్నానంటే నాకు వదిలేండి, నేను వెజ్జెస్ తినేసి మేనేజ్ చేసేస్తాను, కానీ మా వారు తీసుకుంటారని చెప్పాను. ఎందుకంటే ఆయన ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా నాకంటే. సరే అనేసి ఇంకా అక్కడ అమౌంట్ పే చేసేది వచ్చేసామండి. తర్వాత ఈ పరాటాల దగ్గరకు వచ్చాము. మా పిల్లలైతే తింటా అంటారు కానీ అని అస్సలు తినారండి. అనవసరంగా తీసుకున్నాము. మా చిన్న తినలేదు, మా పెద్ద బాబు తినలేదండి. చిన్న పీసెసే తిన్నారు, ఎక్కువ తినలేదు. నేను కొంచెం తిన్నాను. అంటే మాకు అంతగా బయట అంత స్పైసెస్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ నచ్చదండి ఎక్కువ, ఎందుకో తెలియదు నాకు. అంత ఇష్టంగా తినలేను. అదే ఇంట్లో చేసుకున్న మంచిగా తినేదాన్ని నేను. కొన్ని మోమోస్ కూడా తీసుకున్నామండి, ఫ్రైడ్ మోమోస్. ఎందుకు మోమోస్ తినడం మాకు బాగా ఇష్టం అండి. ఇక్కడ ఇష్టమైన ఫుడ్ ఏదో అనేసి అన్నారు కదా, మోమోస్ అండి. కానీ ఇక్కడ మోమోస్ కాదు, అక్కడ మీ ఫస్ట్ ఉండే ఏరియాలో దాసరిలో అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మోమోస్. ఇక్కడ అంత ఏం బాగాలేదు. ఓకే. మేము తర్వాత ఇక అతను పరాటా చేసి మెల్లగా అక్కడ ఒక 10 నిమిషాలు నిల్చున్నామండి. తర్వాత మా వారు జ్యూస్ కూడా తీసుకున్నారు, అంటే రియల్ జ్యూసే తీసుకున్నామండి, యాపిల్ తీసుకున్నాము. ఆయిల్ ఫుడ్ కొంచెం తిన్నామనేసి ఎక్కువేం తినలేదు, కొంచెమే తిన్నాం మేము. ఇక దానికోసమైనా జ్యూస్ తాగాలనేసి 4 జ్యూసులు తీసుకున్నామండి. నేనైతే కొంచెమే, అందరం కొంచెమే తిన్నాం, మొత్తం పడేసామండి, మేము తినలేకపోయాము. ఎందుకంటే అది నచ్చలేదు మాకు. పైన రొట్టె మాత్రమే బాగా అనిపించింది, లోపల కర్రీ అస్సలు బాగా అనిపించలేదు, పిల్లలు కూడా తినలేదు. ఇదండి మా వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.